చేతివి స్వామి జీవించిన ఆశతో వేడుచుంటివి దేవా వేడుచుంటివి వికసించిన మనసులతో చేతివి స్వామి జీవించిన ఆశతో వేడుచుంటివి దేవా వేడుచుంటివి ఆదరించవా దీవించవా ఆదరించవా దీవించవా నీ పాద పూజకు సిద్ధపరచవా నీ పాద పూజకు సిద్ధపరచవా వికసించిన మనసులతో చేతివి స్వామి జీవించిన ఆశలతో వేడుచుంటివి దేవా వేడుచుంటివి స్నేహంతో సంఖ్యలతో చేయుంటివి ఐక్యంతో ఆనందంతో చేయుంటివి స్నేహంతో సంఖ్యలతో చేయుంటివి ఐక్యంతో ఆనందంతో చేయుంటివి నీ ప్రేమతో అనురాగంతో మాకు అభయమిచ్చి నీ ప్రేమతో అనురాగంతో మాకు అభయమిచ్చి ఈ బలి పూజలో వరములచమ్మా ఈ బలి పూజలో వరములచమ్మా మాకు వరములచమ్మా వికసించిన మనసులతో చేతివి స్వామి జీవించిన ఆశలతో వేడుచుంటివి దేవా వేడుచుంటివి క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులు సహోదరి సహోదరులారా, ప్రియమైన గురు విద్యార్థులారా, యేసుక్రీస్తు దివ్య నామములో మీ అందరినీ కూడా ఈ పరమ పవిత్ర దివ్య బలి పూజకు ఆహ్వానిస్తున్నాము. ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో దేవాది దేవుడు మన యొక్క సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ ఈ యొక్క రెక్టర్ ఫాదర్స్, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన అధ్యాపకులను అందరినీ కూడా దేవాది దేవుడు దీవించి కాచి కాపాడమని, అదేవిధముగా గురు విద్యార్థులను అందరి తల్లిదండ్రులను ఇంటి దగ్గర ఉన్న వారందరినీ కూడా దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించినట్లు అందరికీ కావలసిన మంచి ఆరోగ్యములను కుటుంబంలో శాంతి సమాధానం ప్రసాదించమని, మనందరికీ కావలసిన మంచి ఆరోగ్యములను దేవాదేవుడు ప్రసాదించినట్లు ఈ యొక్క ప్రత్యేకమైన తనకు నిమిత్తమై ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో మనమందరము కూడా భక్తివంతముగా పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. ఏమైనా సహోదరి సహోదరులారా, ఈ సాగర్ మాత పుణ్యక్షేత్రం 44 సంవత్సరాల నుంచి కూడా ఎంతగానో ప్రసిద్ధిగాంచినటువంటి ఈ పుణ్య ప్రదేశం. మరి తల్లి ఎందరినో ఆశీర్వదిస్తుంది, వారి కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది. దేవుడి యొక్క ఆశీస్సులు వారిపై ఎంతగానో కురిపిస్తుంది. ఎన్నో అద్భుతాలు ఇక్కడ సంతరించుకున్నాయి. ఒకటే మనం చరిత్ర చూసినట్లయితే ఈ పుణ్యక్షేత్రంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. మరి అలాంటి అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో మనం ఉన్నాం కాబట్టి మన అవసరాల కోసం కూడా ప్రత్యేక విధంగా ఈ పుణ్యక్షేత్రంలో
మరియ మాత ప్రార్థన ద్వారా ఆ దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం మనపై కురిపించమని ఈ యొక్క పూజ ఆరంభంలో మనం చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా ఒప్పుకొని ఆ తల్లి మనందరి కోసం ప్రార్థన చేయమని కోరుకున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనం నిత్య జీవములకు చేర్చుదరుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభు అయిన సర్వేశ్వర, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించు సంతోషించు భాగ్యమును దయచేయము. నిత్యకన్య అయిన పరిశుద్ధ మరియ మాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఏ లోక దుఃఖ దురితముల నుండి విముక్తి పొంది పరలోక నిత్యానందమును తనివి తీర అనుభవించుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణం దేవుడు తన ప్రజలతో సమాధానపూర్వకమైన నిబంధన ఏర్పరచుకొని శాశ్వత కృపతో వారిని కరుణిస్తారు అని తెలియజేస్తూ ఉంది. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ప్రభువు పలుకులివి. గొడ్రాలవై ఉన్నదానా, సంతోషముతో పాటలు పాడుము. ఎప్పుడు ప్రసవ వేదన అనుభవించని దానా, ఆనందంతో పాడుము. కాపురము చేయు భార్య కంటే పరిత్యక్తి అయిన భార్యకు ఎక్కువ మంది బిడ్డలు కలుగుతారని ప్రభువు పలుకుచున్నాడు. నీవు వసించు గుడారమును విశాలము చేసుకొనుము, దాని తెరలను పెద్దవి చేసుకొనుము, దాని త్రాళ్ళను పొడిగింపుము, దాని మేకులను గట్టిగా బిగగొట్టుము. నీవు నీ సరిహద్దులను విస్తృతము చేసుకొందువు. అన్య జాతులు ఆక్రమించుకొనిన తావులను నీ ప్రజలు మరలా స్వాధీనము చేసుకొందురు. పాడికు పడి ఉన్న నీ నగరములు మరలా ప్రజలతో నిండును. భయపడకుము, నీవు అవమానము చెందవు. నీవు పరాభవముకు గురి అయి సిగ్గు చెందనక్కరలేదు. నీవు పడుచు భార్యగా ఉన్నప్పుడు సిగ్గులేని దానిగా ప్రవర్తించిన తీరును, వితంతువుగా నుండి నిందలు తెచ్చుకొనిన తీరును ఇక విస్మరింతువు. నిన్ను సృజించిన వాడు నీకు భర్తయగును. సర్వశక్తిమంతుడైన ప్రభువని ఆయనకు పేరు. ఇశ్రాయేలు పవిత్ర దేవుడు నిన్ను రక్షించును. విశ్వదాత్రికి దేవుడని ఆయనకు పేరు. నీవు భర్తచే పరిత్యక్తమై దుఃఖాక్రాంతురాలైన పడుచు భార్య వంటి దానవు. కానీ ప్రభు ఇప్పుడు నిన్ను మరలా చేపట్టును. ఆయన నీతో ఇప్పుడు పలుకుచున్నాడు. నేను
నిన్నొక్క క్షణకాలము విస్మరించి తిని గాఢానురాగంతో నిన్నిప్పుడు మరలా స్వీకరింతును. కోపం వలన ఒక క్షణకాలము నా ముఖమును నీ నుండి మరుగు చేసుకుంటుని, కానీ ఇప్పుడు శాశ్వత కృపతో నిన్ను కరుణింతును అని నీ రక్షకుడైన ప్రభువు పలుకుచున్నాడు. నా దృష్టిలో ఇవి నోవా దినములు వంటివి. జల ప్రళయము మరలా భూమి ముంచి వేయునని నోవాతో నాడు నేను ప్రమాణము చేసి తిని, ఇప్పుడు నీతో నేను భాష చేయుచున్నాను. నేను నీ మీద మరలా కోపింపను, నిన్ను మరలా జీవార్తు పెట్టను. పర్వతములు గతించిన గతింపవచ్చును కాక, కొండలు చలించిన చలింపవచ్చును కాక, నా కరుణ మాత్రము నిన్ను విడనాడదు. సమాధానపూర్వకమైన నా నిబంధన తొలగిపోదు అని నీ మీద నెనరు చూపు ప్రభువు పలుకుచున్నాడు. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతము. నీ ప్రత్యుత్తరము: ప్రభు, నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి, కనుక నేను నిన్ను స్తుతింతును. నా దేవుడైన ప్రభు, నేను నీకు మొరపెట్టగా నీవు నాకు ఆరోగ్యమును దయచేసితివి. ప్రభు, నీవు నన్ను పాతాళ లోకము నుండి వెలుపలికి కొని వచ్చితివి. మృతలోకమునకు ఎగువారి నుండి నన్ను తప్పించి నాకు జీవమును ప్రసాదించితివి. మీ ప్రత్యుత్తరము: ప్రభు, నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి, కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు భక్తులారా, ఆయనను స్తుతించి కీర్తింపుడు. ఆయన నామమునకు వందనములు అర్పింపుడు. ఆయన క్షణకాలము కోపించును, ఆయన అనుగ్రహం మాత్రము జీవితాంతమును ఉండును. రేయి దుఃఖము వలన కన్నీళ్లు కారును, కానీ వేగువనే ఆనందము చేకూరును. మీ ప్రత్యుత్తరము: ప్రభు, నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి, కనుక నేను నిన్ను స్తుతింతును. నీవు నా శోకమును నాట్యముగా మార్చితివి, సంతాప సూచకముగా నేను దాల్చి ఉన్న గోనెను తొలగించితివి. నాకు ఆనందకరమైన బట్టలను కట్టబెట్టితివి, కనుక నేనిక మౌనంగా ఉండక నీ స్తుతులను పాడెదను. నా ప్రభువైన దేవా, నేను నీకు సదా వందనములు అర్పింతును. మీ ప్రత్యుత్తరము: ప్రభు, నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి, కనుక నేను నిన్ను స్తుతింతును. నీ నామమహిమ నాలోన వెదిలెసు స్వరము. నీ వాక్యమహిమ నాకెంతో ప్రీతికరము. నీ నామమహిమ నాలోన వెదిలెసు స్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును. నా త్రోవను నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. పునీత
లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము లూకా సువార్త 7వ అధ్యాయము వచనములు 24 నుండి 30 వరకు. ఆ శిష్యులు వెళ్ళిపోయిన పిదప యేసు జనసమూహముతో యోహాను గూర్చి ఇట్లనెను, మీరు ఎడారిలో ఏమి చూడబోయింది? గాలికి కదలాడు నిలునా? మరి ఏమి చూడబోయింది? మృదు వస్త్రములు ధరించిన మనుష్యుడనా? మృదు వస్త్రములు ధరించిన వారు విలాస జీవితములను గడుపుదురు, రాజభవనములలో ఉందురుగాక. మరి ఇంకేమి చూడబోయింది? ప్రవక్తనా? ప్రవక్త కంటే గొప్పవాడు అని నేను నీతో చెప్పుచున్నాను. అతని గురించి ఇట్లు రాయబడి ఉన్నది, ఇదిగో నా ముందు నా దూతను పంపుచున్నాను, అతడు నా మార్గమును సిద్ధపరచును. స్త్రీ సంతతిలో బాప్తిస్మ యోహాను కంటే అధికుడగు వాడెవడు లేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున మిగిలి తక్కువైన వాడు అతని కంటే అధికుడు. అది వినిన వెంటనే సుంకరులతో కూడా ప్రజలెల్లరూ దేవుని స్తుతించిరి. ఏదైనా వారు యోహాను బాప్తిస్మమును స్వీకరించి ఉండిరి. కానీ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు స్నాపక యోహాను చేత బాప్తిస్మము పొందక తమ విషయముల చేత దేవుని సంకల్పమును నిరాకరించితిరి. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు పట్టణాలలో చూసుకున్నట్లయితే దేవుని ప్రేమ తను నమ్ముకున్నటువంటి సేవకుల పైన, నాయకుల పైన, ప్రజల పైన ఎప్పుడు నిరతము కురిపిస్తూనే ఉంటాడని తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు మొదటి పట్టణంలో చూసినట్లయితే మానవ మాత్రమైనటువంటి మనందరము కూడా మనకొచ్చేటువంటి కష్టాలలో, నష్టాలలో, దుఃఖాలలో, వ్యాధులలో, ప్రకృతి విపత్తులలో చూసినప్పుడు దేవుడు బహుశా మనను విడనాడాడని, అతని ప్రేమ మన యందు లేదని భావిస్తూ ఉంటాం. కానీ దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీవు నన్ను మరిచినా కూడా నేను నిరతము నా ప్రేమను నీపై ఎల్లవేళలా కురిపిస్తూనే ఉంటాను, అశాశ్వతముగా అవి ఎప్పుడు నీతోనే ఉంటుంది అని మొదటి పఠనం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరులారా, సువిశేష పఠనంలోకి వచ్చినట్లయితే సమాజంలో మనమందరం కూడా రెండు రకాల ప్రజలను చూస్తూ ఉంటాం. ఒకరు ఇతరులు చెప్పినటువంటి బోధనలను, మాటలను వారి మదిలో నిలుపుకొని సమాజంలో ఉన్నతమైనటువంటి జీవితము జీవిస్తూ వారి జీవితాన్ని సక్రమైన మార్గములో నడుపుతూ వారి పాప జీవితానికై వారు ప్రతినిత్యము పశ్చాత్తాపపడుతూ దేవుని కోసం తప్పిస్తూ ఉంటారు. ఇక రెండో రకమైనటువంటి ప్రజలు, వీరు ఇతరుల మాట వినరు, వీరి మాటలు ఇతరులు వినాలని అనునిత్యము తప్పిస్తూ ఉంటారు. వారికి ఉన్నటువంటి ధనాశ వల్ల కానీ, పదవుల వల్ల కానీ, గర్వం వల్ల కానీ, ఇతర ఏ విషయంలో వలన కానీ వారు వీరి మాట ఇతరులు వినాలనుకుంటారు, కానీ వీరు ఎవరి మాట వినరు. తద్వారా వారు వారి యొక్క ఆ జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకోరు, పాప జీవితాన్ని వారు అంగీకరించరు, దేవునికి దగ్గరగా జీవించరు అని ఈరోజు సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. మానవులు
స్వభావరీత్యా పాపి అని మన యొక్క వేదాంత శాస్త్రాల్లో చదువుకున్నాం. శ్రీసభ బోధనలలోను శ్రీసభ చరిత్ర పుటాల్లోనూ మనము చూస్తూ ఉంటాం. రక్షకుని రాకమునకు అదిగో రక్షకుడు ఇదిగో రక్షకుడు అని ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. అయితే రక్షకుని యొక్క రాక రానే వచ్చింది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 4-5 వచనములో చూసినట్లుగా అతడు పర్వతములను కొండలను చదును చేయటానికి కరుకు మార్గములను నురుపు చేయటానికి తన సేవకుని పంపించాడు. ఆ సేవకుని మార్గమును సిద్ధము చేయడానికి వచ్చినటువంటి కెరటమే బాప్తిస్మ యోహాను గారు. మానవ మాత్రమైనటువంటి మనందరము కూడా మనము అనేక సందర్భాలలో మనము సమర్థించుకుంటూ ఉంటాము. ఏ విధంగా అంటే మనము ఇతరులను చూసినప్పుడు కానీ లేదా ఇతరుల యొక్క పనులను చూసినప్పుడు కానీ మన యొక్క చెడ్డ పనులను లేదా మంచి పనులను ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం. అలా పోల్చుకోవడం వల్ల మనము ఆత్మ సంతృప్తి చెందుతాం. ఉదాహరణకు నువ్వు నేను గురుద్రోహి అయిన యూదా ఇస్కారియోతుతో కానీ మానవ హింసకు పాల్పడినటువంటి హిట్లర్తో కానీ పోల్చుకున్నప్పుడు నువ్వు నేను గొప్పగానే కనపడతాం. కానీ దేవుని దృష్టిలో ఎప్పుడూ కూడా మన లెక్క తప్పుగానే ఉంటుంది. దేవుడు మన పాపాలను ఎప్పుడూ కూడా సగటు మానవునితోనూ తోటి మానవునితోనూ పోల్చడు. మన పాపాలను పాపరహితుడైనటువంటి తన కుమారుని చేత పోల్చి మనకు మన పాపాలకు తీర్పు విధిస్తూ ఉంటాడు. కాబట్టి మనము తన కుమారునికి ఏ విధంగా కూడా సరితూగలేము. అటువంటి సందర్భాలలో ఈరోజు క్రీస్తు ప్రభు తన యొక్క ఈ యొక్క సందేశం ద్వారా తెలియజేస్తున్నారు. మనము ఆ ప్రభువుకు దగ్గరగా మన విశ్వాసాన్ని అతనిపై కేంద్రీకరించాలని తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రభువు ఈరోజు 3 సంఘటనల ద్వారా ఈ యొక్క అంశమును తెలియజేస్తున్నారు. ఎడారిలో ఏమి చూడబోయితిరి? గాలికి కొట్టిమిట్టాడుతున్నటువంటి గడ్డిపోచన అని అడుగుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినది గడ్డిపూచ యొక్క స్వభావమును అర్థం చేసుకోవాలి. బహుశా ప్రజలు ఏ విధంగా యోహాను గారిని దర్శించడానికి వెళ్ళారు? ఒకవేళ గడ్డిపూచనైతే వారి ఊహ తప్పని చెబుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటయా అంటే యోహాను గారు సింధూరపు వృక్షం లాంటి వారు. పూర్వ నిబంధనలో చూసుకున్నట్లయితే ఈ యొక్క సింధూరపు వృక్షము గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. నిర్గమకాండము 15వ అధ్యాయం 15వ వచనములో, యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనములోను, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనములో కూడా ఈ సింధూరపు వృక్షము గురించి వివరించడం జరిగింది. అంటే వృక్షము గురించి కాదు కానీ మానవుని లేదా తన సేవకుని యొక్క వృక్షముతో పోల్చడం జరిగింది. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటయా అంటే ఈ సింధూరపు వృక్షం యొక్క గుణాన్ని మనం గ్రహించాలి. సింధూరపు వృక్షము దృఢమైనది, గడ్డిపోచ వలె తక్కువ కాలము కలిగినది కాదు, అశాశ్వతమైనది కాదు, కాల పరిమితి కలిగినది కాదు, ఎల్ల వేళలకు కూడా నిరతము కూడా జీవిస్తూనే ఉంటది, దృఢమైన సంకల్పం కలిగి ఉంటుందని దీని అర్థము. అయితే బాప్తిస్మ యోహాను గారు కూడా ఈ సింధూరపు వృక్షము వలె దృఢమైనటువంటి మనసును వాక్చాతుర్యమును కలిగి ఉన్నాడు. హేరోదు రాజు పరిసయ్యులను తిరస్కరించినప్పుడు, ఖండించినప్పుడు అతని మాటలలో ఉన్నటువంటి గాఢత వారికి నొప్పి కలిగించింది. అయితే క్రీస్తు ప్రభు సింధూరపు వృక్షముతో పోల్చినప్పుడు అంతటి దృఢమైన స్వభావం కలిగి ఉన్నాడని బాప్తిస్మ యోహాను గారిని పొగుడుతున్నారు. రెండవది, మీరు ఎడారిలో ఏమి చూడబోయితిరి? మృదు వస్త్రములా అని రెండవ ప్రశ్నలను అడుగుతూ ఉన్నాడు. మృదు వస్త్రములు అనగానే మనమందరము కూడా గమనించాల్సినటువంటి విషయం, ఈ మృదు వస్త్రములు ధరించేటటువంటి వారందరూ కూడా మొదటి శతాబ్దములో ధనికులు, రాజులు,
రాజు కుటుంబీకులు పరిపాలనను సాగించే వారందరూ కూడా ఈ మృదు వస్త్రములను ధరిస్తూ ఉండేవారు. అంటే ఈ మృదు వస్త్రములను ఏ విధంగా చేస్తారంటే ఉన్నితో నేయబడి చర్మములతో తయారు చేయబడి అత్యంత ఖరీదైనటువంటి వస్త్రములు. ఇవి ఈనాటి సమాజంలో కూడా అత్యంత ఖరీదైన వస్త్రములుగా పరిగణింపబడ్డాయి. స్నేహితులారా, బాప్తిస్మ యోహాను గారు ఇవేవి కూడా మృదు వస్త్రములను ధరించగా జంతు చర్మములను ధరించి పుట్టతేనెలను తాగుతూ మిడతలను పూజిస్తూ తనను తాను ఈ లోక ఆశ్రయం నుండి రక్షించుకుంటూ దేవునికి దగ్గరగా జీవిస్తూ ఒక నిరాడంబర జీవితాన్ని జీవించడం జరిగింది. ఇక మూడవదిగా వీరు ఏమి చూడబోయింది? ప్రవక్తలు. అయితే ప్రవక్త కంటే గొప్పవాడిని నేను ఇక్కడ ఉన్నాను అని యేసు ప్రభు పలుకుతున్నాడు. అయితే ప్రవక్త కంటే గొప్పవాడు అయినప్పుడు మరి బాప్తిస్మ యోహాను గారు ఎవరై ఉంటారు? మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో దేవుడు పలుకుతున్న విధంగా, నేను నా ముందున నా దూతను పంపుతున్నాను నా మార్గము సిద్ధము చేయడానికని మలాకి గ్రంథములో తెలియజేయడము జరిగింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము, బాప్తిస్మ యోహాను గారు ప్రవక్త కంటే కూడా చాలా గొప్పవారని క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు. ఇక చివరిగా 28వ వాక్యంలో క్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, పరలోక రాజ్యములో మానవ మాతృలందరిలో కూడా బాప్తిస్మ యోహాను గారి కంటే అధికుడు ఎవరు లేరని చెప్తూ ఉన్నాడు. ఎందుకని ఈ వాక్యాన్ని చెప్తున్నాడు అంటే, పూర్వ నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు దేవుడు అనేక మంది సేవకులను, నాయకులను, రాజులను పిలుచుకొని తన యొక్క ప్రణాళికను ప్రజలకు తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అబ్రహాము దగ్గర నుంచి మొదలుకొని బాప్తిస్మ యోహాను గారి దాకా అందరూ కూడా దేవుడు తెలియజేసినటువంటి రక్షణ ప్రణాళికను తెలియజేస్తున్నారు. కానీ అది సాధ్యపడలేదు ఒక్క బాప్తిస్మ యోహాను గారికి తప్ప. ఎందుకంటే బాప్తిస్మ యోహాను స్వయాన రక్షకుని కనులారా చూసి ఉన్నారు, చేతులారా అతనికి బాప్తిస్మము ఇచ్చి ఉన్నారు. అందువలన గొప్పవారై ఉన్నారు. అంతేకాదు, అతను బోధించే బోధనలు, అతను మాట్లాడే మాటలన్నీ కూడా చాలా ఘాటుగా ఉండటం వల్ల అతడు ధన్యుడయ్యాడు. అతను ఈ యొక్క స్వార్థను యొక్క సందేశమును మొదలుపెట్టినటువంటి ప్రారంభ దినాలలో బాప్తిస్మ యోహాను గారి దగ్గరకు అనేక మంది చెలులు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. అతను బోధనలను ఆలకిస్తూ ఉన్నారు. అతని చేత బాప్తిస్మము పొంది ఉన్నారు. కానీ శివరాత్రికి వచ్చేసరికి అతను చెరసాలలో బంధింపబడ్డాడు. కారణం, ప్రస్తుత సమాజంలో మనం దేని గురించైనా మాట్లాడవచ్చు, కానీ దేవుని వాక్కు గురించి మాట్లాడితే మాత్రము మనము ఖండించబడుతూ ఉంటాము. ఉదాహరణకు స్టాన్ స్వామినే తీసుకుంటే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడి వాక్యము రెండంచులు ఖడ్గం వంటిదని హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. ఈ రెండంచుల ఖడ్గము ఎటు నుంచి ఎటైనా సరే ఛేదించుకోగల సత్తా ఉందని ఈ దేవుడి వాక్కు కూడా మానవుల యొక్క జీవితంలో ఎటు నుంచైనా సరే ఛేదించుకొని వెళ్ళగల సత్తా ఉన్నదని ఈ యొక్క వాక్యము ద్వారా క్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నారు. ఇక 2వ భాగంలో చెప్తున్నట్లుగా క్రీస్తు ప్రభువు మీరు అంతకంటే ధన్యులు అని చెప్తున్నారు మనలను ఉద్దేశించి. ఎందుకని మనలను ఉద్దేశించి ధన్యులు అన్నారంటే, ప్రవక్తలందరూ కూడా వేచి చూసి పొందినటువంటి భాగ్యాన్ని మనందరం కూడా పొంది ఉన్నాం. ఎలా అంటే, క్రీస్తు ప్రభుని శిలువ మరణము ద్వారా, అతని యొక్క ఉత్థానము ద్వారా మనందరం కూడా రక్షణ చరిత్రలో వారి భాగస్థులం అయ్యాము. మనందరం కూడా యోహాను గారి కంటే గొప్పవారం. ఎందుకంటే నూతన నిబంధనలలో చూడలేనటువంటి సంఘటనలను మనమందరము చూసి ఉన్నాము. మనందరము కూడా యోహాను గారి కంటే గొప్పవారం. ఎందుకంటే పవిత్రాత్మ సహవాసము నిరతము మనతో ఉంటుంది కాబట్టి మనందరము కూడా బాప్తిస్మ యోహాను గారి కంటే గొప్పవారం. ఎందుకంటే పవిత్రాత్మ ఫలాలు మనలో పనిచేసి ఉన్నాయి.
మనందరం కూడా యోహాను కంటే గొప్పవారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు తన యొక్క శిలువ మరణము ద్వారా అందరికీ కూడా పరిపూర్ణ పాప పరిహారార్థమును ప్రసాదించి ఉన్నారు. కాబట్టి మీ స్నేహితులారా, మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని పరిశీలన వలె లేదా ధర్మశాస్త్రవేత్తల వలె మనందరము నిర్లక్ష్యం చేస్తున్నామా, లేదా సామాన్య ప్రజల వలె మనందరము కూడా దేవుని వాక్యాన్ని మనము స్వీకరిస్తున్నామా, మన పాపాలను ఒప్పుకుంటున్నామా, లేదా రక్షణ మార్గం వైపు నడుస్తున్నామా లేదా అని ఈ యొక్క దివ్య బలి పూజలో మనందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుని మన పాపములకై పశ్చాత్తాపడతాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా కళ్ళను మూసుకుని సేవలో వచ్చి ప్రార్థించుదాం. ప్రేమగల ప్రభువా, ఈ పరమ పవిత్ర దివ్య బలి పూజలో పాల్గొన్న మనందరినీ కూడా ఆశీర్వదించింది. మీ ఆత్మాభిషేకముతో, మీ పరిశుద్ధ ఆత్మశక్తితో ప్రభువా మా యొక్క ప్రదర్శనలను మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఈనాడు పరమ పవిత్ర దివ్య బలి పూజను సమర్పిస్తున్నాం. గురుశ్రీ యూదుబడ్డి గారిని దీవించండి తండ్రి. మా యొక్క అధ్యాపకులను దీవించండి ప్రభువా. బ్రదర్స్ను ఆశీర్వదించండి తండ్రి. డీకర్స్ను దీవించండి ప్రభువా. మీరందరూ చేస్తున్న సువార్త సేవలో మీరు ముందుకు ఉంటూ, అదేవిధంగా ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులందరినీ దీవించండి తండ్రి. వారికి కావలసిన మంచి ఆరోగ్యమును, కుటుంబంలో శాంతి సమాధానం చేయండి తండ్రి. అలాగే మీరు సొలొమోను రాజుకు దివ్య జ్ఞానమును ప్రసాదించిన విధముగా అటువంటి దివ్య జ్ఞానముతో మీ మిగిలిన కృపా అనుగ్రహములను దీవించమని ప్రేమగల ప్రభువా, మరి ముఖ్యముగా మేము ప్రయాణం చేస్తున్న సమయంలో రాకపోకల యందు మీ పరిశుద్ధ దూతల సమూహం భద్రపరచమని అమ్మ సకల మాత నీ ప్రార్థనా విడుదల ద్వారా సకల నీతుల ప్రార్థన బలసనందుకు మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడమని ఈ మనవులను మన నాథుడైన యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామములో, నజరేయుడకు దివ్య బల యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, మీరు నర్పించమని సర్వశక్తుల విధేయన సర్వేశ్వరికి అంగీకారములను ప్రార్థింపుము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని అయిన కన్య మరియ మాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించి
మా కోరికలు తీరుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనసులను ఉన్నతములకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి కలిగిన సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఏ చోటును మేము కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాతను కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నతించి మహిమపరుచున్నాము. ఆ మాత పవిత్ర ఆత్మ ప్రభావమును నీ ఏకైక స్థితిని గర్వము మోసెను. తన కన్యత్వము ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతి మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించున్నారు, శక్తిమంతులు వలుగుచున్నారు. పరమండల మంగళి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలమును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్థుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకం చేసి నేను దీన భావముతో స్థుతించుట ఎంతనగా ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమానించున్నాము. ఈ విధమును ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగును గాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగా భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయరు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారము వేయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును తాను స్మరించు జీవును సరియాపమున రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాను. మీ సముఖంలో నిలిచి మీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారని మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానించున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకించుకోవడం మా ఫ్రాన్సిస్ జగద్గురువులు, మా బాల్య పీఠాధిపతులు, గురువులందరితో పాటు మమ్మల్ని నీకునేమి పరిపూర్ణులను చేయి. ఉత్థానముదమనే నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాడు. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాడు. మా అందరిపై దయ చూపి దేవుని కృతలేక మరియమాతతో, ఆమె భర్తయ్యకు నీతిమంతుడైన పునీత యోసేపు గారితో, ధన్యులైన అపోస్తలతో, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవంలో భాగము దాయించి, అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తునందు సర్వశక్తుల విధైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగంలో గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసికము. ప్రభు అన్నికేడు నుండి మమ్మ రక్షకు మా ఈ రోజులు మా శాంతి ప్రసాదము మీ దయానుగ్రహములను పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మను నిరీక్షించుదుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసు మా పాపం లెక్కింపగా మీ శ్రీసు విశ్వాసం వీక్షకు మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీకు ఉండును గాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుంటాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను మాకు శాంతిని దయచేయు. ఇదిగో సర్వేశ్వరుని దివ్యగొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన వారు. గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. స్నేహితుడావు క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే. స్నేహితుడావు క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే. పాపోచరణముగా వించి ప్రభు వెలుగును నీలో నింపా. పాపోచరణముగా వించి ప్రభు వెలుగును నీలో నింపా. స్నేహితుడావు క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే. కాలము నిండిన మనసులకు
ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. శాంతి జలములో జీవింప స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు దివ్య నామములో శుభాభివందనములు. ఇక్కడ విచేసి ఉన్న ఈ యొక్క పరమ పవిత్ర దివ్య బలులను సమర్పించిన మన సెయింట్ జాన్ సెమినరీ డైరెక్టర్ పూజ్య గురువులు మరెడ్డి గారికి మనమందరం కూడా చప్పలబడుతూ అభినందించుదాం. అదేవిధముగా మనతో పాటు కలిసి ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటూ మనందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేసిన మనందరి అధ్యాపకుల కోసం మనమందరం కూడా కరతలతో వారిని అభినందించుదాం. ఇక్కడ విచేస్తున్న డీకెన్స్ బ్రదర్ అందరినీ కూడా సాగరమాత తల్లి దీవెనలు ఎల్లప్పుడూ కూడా మీ అందరి జీవితంలో ఉన్నట్లు విచేసిన సిస్టర్స్, అదేవిధంగా సిబ్బంది వారికి, భక్తులందరికీ కూడా మేము తెలియజేస్తున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులరా, మన సాగరమాత పుణ్యక్షేత్రము బోధ్ఘాతంలో ఫాదర్ గారు తెలియజేస్తున్నముగా 44 సంవత్సరం నుంచి ఇక్కడ ఆవిర్భవించినది. 1977 సంవత్సరంలో అక్కడ ఉన్న ఈ యొక్క చిన్న మందిరము, తర్వాత 1996 సంవత్సరంలో ఈ యొక్క పెద్ద దేవాలయము నిర్మించబడింది. ఈ సంవత్సరము మన యొక్క పెద్ద దేవాలయము ప్రధాన దేవాలయ రజత జూబిలీ ఈ సంవత్సరము. అదేవిధముగా మీరందరూ కూడా ఈ యొక్క రజత జూబిలీ సందర్భముగా ఈ యొక్క పరిశుద్ధమైన ఈ యొక్క యాత్రాస్థలంలోకి వచ్చి దీవెల పూజలో పాల్గొన్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. అదేవిధంగా మన యొక్క పుణ్యక్షేత్ర డైరెక్టర్ గురుశ్రీ చిన్నాపతిని ఉదయ్ కుమార్ గారు విచేసి ఉన్న మన యొక్క ఫాదర్స్ అందరికీ, డీకెన్ బ్రదర్స్కు అందరికీ కూడా, సెమినరీ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా 2022వ సంవత్సరం దైవార్చన క్యాలెండర్ పరిశుద్ధ జపమాలను మీ అందరికీ ఇచ్చున్నారు. మీరందరూ కూడా మీ యొక్క పర్సనల్ రూమ్లో ఈ యొక్క క్యాలెండర్ ఉంచుకుని ప్రతిరోజు కూడా ప్రార్థించవలసిందిగా మీ అందరినీ కోరుచుకున్నాము. అదేవిధముగా మన యొక్క తండ్రి గారు మహాగణ చిన్నపతిని భాగ్యయ్య గారు విచేసి ఉన్న ఫాదర్స్కు బ్రదర్స్ అందరికీ కూడా క్రిస్మస్ సందర్భంగా కేకును, ఎగ్ పప్పులను బిషప్ గారు అందించి ఉన్నారు. మీరందరూ కూడా ఈ యొక్క స్నాక్స్ను ఆస్వాదించవలసిందిగా మీ అందరినీ కోరుచుకున్నాము. ఇప్పుడు మన యొక్క ప్రీతమ రెక్టర్ ఫాదర్ గారు ఈ యొక్క దీవెబలి పీఠం ముందుకు వచ్చి ఈ యొక్క క్రిస్మస్ కానుకను తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుచున్నాము.
ఇప్పుడు మనమందరం కూడా శివుడు ప్రార్థన తెలియచేస్తున్నాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించిన మేము నీ కరుణ కొరకు అర్థించున్నాము. పరిశుద్ధ కన్యైన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధంగా సహకరించముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రత్యేక విధంగా ఇక్కడ రెక్టర్ అయినటువంటి ఫాదర్ హృదయ్ వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా 2 సంవత్సరాల క్రితం సెమినార్లో ఉండి మరి ఇక్కడ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి మనోజ్ సాగర్ వారికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన ఎన్నో ప్లాన్ చేశారు మన ప్రోగ్రాం అంతా కూడా. ఆ విధంగా తర్వాత మనం వస్తున్నామని ఎన్నో తయారు చేశాడు. మరి బిషప్ గారు కూడా మనం వస్తున్నామని ఎన్నో ఇస్తున్నారు. కేవలం భోజన పదార్థాలే కాదు, ఈ క్యాలెండర్ రోజులు అని ఆయన ఐడియాని వాళ్ళందరూ కూడా గొప్పగా చేశారు. మనకందరూ కూడా చాలా సంతోషం. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మరి ఫాదర్ అందరి కోసం ప్రభు మీతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము సదాకాలం దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వీళ్ళ క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Thank you.